లేవు, అలాగే వెనకాల ఆస్తులు లేవు. ప్రేమ ఒకటే ఉంది, గుండె ధైర్యం ఒకటి ఉంది, నమ్మకం ఒకటే ఉంది. వీటితో మన పార్టీకి సపోర్ట్గా నిలబడ్డాం. ఈవేళ పార్టీకి ఏర్పడిన తర్వాత 11 గడిచిన ప్రభుత్వం వచ్చి 9 మాసాలైనా ఎవ్వరికి ఎలాంటి లాభం లేదనే దానికి సందేహం లేదు. ఎవ్వరు ఎలాంటి లబ్ధి పొందలేకపోయాం. మీరు కూడా ఎక్కడ ఏది ఆశించలేదు. మీ అందరికీ తెలుసు. అందరిలాగా మనం మాట్లాడడం కాదు. మీరు కళ్ళతో చూస్తున్నారు. సీతానగరం మండలంలో గడిచినటువంటి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఎమ్మెల్యేకి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో అందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే మనం ఎక్కడ ఏది ముట్టుకోవట్లేదు. ప్రజల రిసోర్సెస్ కానీ నేచురల్ రిసోర్సెస్ కానీ ఎక్కడ ఎలాంటి ముట్టుకోవట్లేదు. అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీరమహిళలు కూడా అదేవిధంగా నిలబడ్డారు. మన ఆర్థికంగా బలం లేకపోయినా ఏదో అద్భుతమైన భోజనం పెట్టలేం కానీ ఆనందం ఉన్నవాడిని మరొకసారి తెలియజేస్తూ మనందరం కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం. ఒక పండగ వాతావరణంలో జరుపుకుందాం, ఒక ఉత్సవంలో జరుపుకుందాం. ఏదైతే ఒక కుంభమేళ ఈ దేశంలో మన కుదిపేస్తే అలాంటి కుంభమేళలాగా అద్భుతంగా ఈసారి ఆవిర్భావ దినోత్సవం మనం యొక్క పిఠాపురం చేసుకోబోతున్నాం. కాబట్టి మనంతా ఒకటే. మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ బస్సులు ఏర్పాటు చేస్తారు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాం, జెండాలు ఏర్పాటు చేస్తాం. మీకు ఏ సదుపాయాలు కావాల్సిన ఏర్పాటు చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద ఇష్టంతో వచ్చే వాళ్ళందరూ కూడా మీకు ఎన్ని బస్సులు కావాలో టీంగా ఏర్పడి మీ మండలానికి మీరే ఆర్గనైజర్స్గా ఉంటారని చెప్పేసి కోరుతున్నాను. ముఖ్యంగా ఒక ఫుడ్ కమిటీ అనేది ఒకటి పెడతాం. ఓన్లీ మన భోజనం వండి ప్యాక్ చేసి వాటర్ బాటిల్స్ ఈ యొక్క ప్యాకింగ్ అనేది ఇవ్వడానికి ఫుడ్ కమిటీ ఒకటి వేస్తాం. ఆ ఫుడ్ కమిటీలు ఎవరెవరు ఉండాలనుకుంటున్నారో ఒక లిస్ట్ ఇస్తే ఒక 5 మంది నుంచి ఫుడ్ కమిటీ అయితే 10 మంది వరకు ఉండొచ్చు. ఫుడ్ కమిటీ ఒక 10 మంది ఉండి ఆ భోజనాలు ఏర్పాటు చేయడానికి ఒక ఫుడ్ కమిటీ. అదే ట్రాన్స్పోర్ట్ కమిటీ అంటే మన ఇక్కడి నుంచి మనుషుల్ని తీసుకెళ్ళడం, అక్కడ పెట్టడం, మళ్ళీ అలా ఎక్కించుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్న భోజనాలు అందినాయి లేదా చూసుకోవడం, తాగడానికి వాటర్ బాటిల్ అందినాయి లేదా చూసుకునే విధంగా ఒక ట్రాన్స్పోర్ట్ కమిటీ ఒక 5 మందిలో 10 మంది. అలాగే చూస్తే లాజిస్టిక్, మెటీరియల్ సప్లై, జెండాలు కావాలి లేదా కూడా ఏదో ఇబ్బంది వచ్చింది, జెండాలు కానీ స్టిక్కర్లు కానీ పాంప్లెట్స్ కానీ ఏది కావాల్సిన ఇవ్వడానికి కూడా ఆ యొక్క లాజిస్టిక్ కమిటీ అనేది మనం చేస్తాం. మన ముఖ్యంగా ప్రచార కమిటీ సోషల్ మీడియా ద్వారా మనం ఫోన్ చేసుకోవడానికి కానీ మనం అందరినీ అన్ని గ్రామాల నుంచి మనం పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా అంటే ఆవిర్భావ దినోత్సవం కోసం చేయాలి. పవన్ కళ్యాణ్ గారి కోసం జనాలు పెట్టక్కర్లేదు. మన డోక్రా మహిళలు ఎవరిని బలవంతంగా తీసుకురావక్కర్లేదు, లేదా ఉద్యోగస్తులు ఎవరిని బలవంతంగా తీసుకురాగలదు. కానీ వస్తానన్న వాడిని చక్కగా పెట్టి జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గర అప్పచెప్పే బాధ్యత మాత్రం జనసేన నాయకులందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళలు కావాలి. కొంతమంది పిల్లలు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతో కూడా ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చేస్తారు. అలాంటప్పుడు మనం ఎంతమంది అంటున్నామో ఒక లిస్టు ప్రకారం తీసుకుని వచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అప్పగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి జెండాలు వస్తాయి, టీషర్ట్లు ఇస్తారు, భోజనం ఏర్పాట్లు చేస్తాం, వాటర్ బాటిల్ ఇస్తాం, బస్సులు ఇస్తాం. చక్కగా వెళ్ళి జాగ్రత్తగా వస్తాం. ఇందులో కమిటీలో ఎవరెవరు ఉంటారో రేపు మీరు నలుగురు కూర్చొని ఒక లిస్ట్ తయారు చేసుకుని చెప్తే దాని ప్రకారం ఎవరు సొంత డబ్బులు పాటు చేసుకోవద్దు, సొంత డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, మీరు ఎవరు ఓపె పెట్టవద్దు. జాగ్రత్తగా రావడమే. ఎల్లుండి వాళ్ళని తీసుకొచ్చి ఇంటి దగ్గర చక్కగా అప్పగిస్తే పవన్ కళ్యాణ్ గారు సంతోషిస్తారు. వాళ్ళు నేను కూడా నాకు ఆనందం. ఎందుకంటే బిడ్డ బయటకు వెళ్తే ఇంటికి వచ్చేవారు